ఏకాకి చప్పుడు. ఈ కథను రచించిన వారు డాక్టర్ వి పోతన్న గారు. ఈ కథ నవ్య వారపత్రికలో ఏప్రిల్ 2009లో ప్రచురితమైంది. కావు కావు కావు. టెంకాయ చెట్టు మట్టపైన కూర్చుని కాకి అరిచింది. ఇంటి ముందర మంచం మీద కూర్చున్న వెంకటాద్రికి ఆ అరుపు పిలుపులా వినిపించింది. నీది ఎంత అదృష్టమే కాకమ్మా, మాట్లాడుతుండావు అని కాకిని పలకరించాడు. కాకి అరుపు అలాగే కొనసాగడంతో ఇంట్లో వంట చేస్తున్న సుకన్య చేతిలో ఉన్న గరిటెను అట్టే పట్టుకుని బయటకు దూసుకుని వచ్చింది. హే హే, ఉస్ ఉస్, పీడ! ఇంత ఉదయమే దీనికేమొచ్చిందో, చావు అరుపు అరుస్తోంది, గోలగోల చేస్తోంది అంటూ కాకిని అదిలించింది. సుకన్య మాటలకు కాకి బెదర్లేదు, అదర్లేదు, అరుపు ఆపలేదు. సన్నగా నున్నగా ఉన్న మెడను గుండ్రంగా తిప్పుతూ ముందుకు వెనక్కి మెడ చాపుతూ గరిటె మీద ఆతుక్కుని ఉన్న మెతుకుల వైపు చూసింది. కావు కావు మాటను కొనసాగించింది. తూతూ, దరిద్రం దరిద్రం, ఇది మీదకి ఎక్కడొస్తుందో అనుకుంటూ చేతిలో ఉన్న గరిటెను కింద పెట్టి ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న బూజుదులిపై కట్టె తీసుకుని కాకిని అదిలించింది. మనుషుల మధ్యనే తిరిగే కాకికి ఆ అదిలింపు కొత్తేమీ అనిపించలేదు. నేల మీద రాలిన మెతుకుల వైపు ఆశగా చూస్తూ అట్టే అరిచింది. ఈ కాకులు మిలిటరీలో చేరితే సైనికులకు తుపాకీలతో పని ఉండదు. వీటి అరుపులు విని శత్రువులు భయంతో పారిపోతారు. కర్రను కూడా లెక్క చేయకుండా నా వైపు ఎలా చూస్తోందో చూడు అంటూ చేతిలో ఉన్న కట్టెను కింద పడేసి పూలకుండి దగ్గర ఉన్న గులకరాయి తీసుకుని విసిరింది. చూసింది కాకి. కూర్చున్న చోట విడిచి ఇంకొక మట్టపైకి ఎగిరి కూర్చుంది. గురి తప్పించుకుంది. ఏంటికి కొడతావులేమ్మా, అదే పోతుంది గాని, యా ఊరికాకో ఈ ఊరికొచ్చింది. పాపం ఆకలి అయితండదేమో, అరెత్తా ఉండది అన్నాడు వెంకటాద్రి. ఈ కాకిని నువ్వే పెంచినట్టు మాట్లాడుతున్నావే, దాని అరుపు నీకు రోత అనిపించలేదా? సంగీతంలాగా వినిపిస్తోందా? కాకి మీద కోపాన్ని వెంకటాద్రి మీద చూపింది సుకన్య. నేను పెంచకపోయినా అది ఏంటికి అరుత్తాందో తెలుసు తల్లి. ఒక కాకి అరిస్తే తోటి కాకులన్నీ అడుగుతాయి ఏమి కట్టమొచ్చింది అని. గూడు నుంచి కాకిపిల్ల జారి కింద పడితే కాకులన్నీ ఆ పిల్ల చుట్టూ చేరుతాయి. నొప్పి తగిలిందా అని అడుగుతాయి. కలిసిమెలిసి బతకడానికి, కష్టసుఖాలు పంచుకోవడానికి కాకులు సరతగా కనిపిస్తాయి తల్లి. తన మనసుకు కలిగిన కష్టాన్ని నర్మగర్భంగా చెప్పాడు వెంకటాద్రి. కాకి అరుపులకు వెంకటాద్రి చెప్పిన వివరణ సుకన్యకు చిర్రెత్తింది. అబ్బో, కాకి శాస్త్రాన్ని తమరే రాసినట్టు చెబుతున్నారే, దీర్ఘం తీస్తూ ఎగతాళిగా అంది. అబ్బబ్బా, ఆపండి మీ గోల. ఇంత పొద్దున్నే ఈ పోట్లాడుకోవడం ఏంటి? మీరు మామ కోడలు కాదు, అత్తా కోడళ్ళు. రైతు బజార్ నుంచి కూరగాయలు తెస్తూ గేటు దగ్గర నుంచే అన్నాడు సీనయ్య. నేను మాటలు మరిసిపోయి సాన్నాళ్ళయిండాది నాయనా. కాకి అరిస్తే మా నూరి మనిషి పిలిచినట్లు అనిపించింది. దాంతో మాట్లాడతా అంటే నీ భార్యే నాతో కోట్లాటకి దిగింది. గుండె బాధను శ్వాసతో కలుపుకుని వెంకటాద్రి చెప్పాడు. సుకన్య కోపం నశాలానికి అంటింది. ఆ, నాకేమీ పని లేక నీతో పోట్లాడ్డానికి వచ్చాను అంటూ ఇంకేదో అనడానికి ప్రయత్నిస్తుంటే, మమ్మీ రా మమ్మీ, నాకు స్కూల్కి టైం అవుతోంది, త్వరగా రా మమ్మీ అని సుధీర్ గోలగోల చేయడంతో సుకన్య ఇంట్లోకి వెళ్ళింది. భర్త సీనయ్యను పదనుగా చూస్తూ భార్య చూపులోని కరుకును చూసి, ఏంది నాయనా, నీకెన్నిసార్లు చెప్పాలా? తిని ఊరకే పడి ఉండక ఈ మాటలేంటి? తండ్రిని కసిరించుకుని సీనయ్య కూడా ఇంట్లోకి వెళ్ళాడు. వెంకటాద్రి మౌనంగా ఉండిపోయాడు. టెంకాయ చెట్టు మీద ఉన్న కాకి నేల మీదకి రివ్వున వచ్చింది. గరిట నుంచి రాలిపడిన మెతుకులు తినసాగింది. అది చూసి, ఈ మెతుకుల కోసరమే గదా నేను కూడా రావడం, దీనికి నాకీ తేడా లేదు, యా ఊరికాకో నా మాదిరే ఇటికి వలస వచ్చింది. వెంకటాద్రి నోట్లోనే కొనుక్కున్నాడు. కాకి మెతుకులు తినేసి పక్క ఇంటి ముందర ఉన్న మామిడి చెట్టు మీద వాలింది. 8 దాటింది. బాయ్ తాతయ్య అంటూ పుస్తకాల లోడును వీపు మీద మోసుకుంటూ నిండు లారీలాగా సుధీర్ వెళ్ళిపోయాడు. సుధీర్ వెళ్లిన కాసేపటికి సుకన్య సీనయ్యలు కూడా ఆఫీస్కు బయలుదేరారు. వెళ్లే ముందు డైనింగ్ టేబుల్ మీద ఇడ్లీలు ఉన్నాయి, పెట్టుకుని తిను అంది సుకన్య. టిఫిన్ తినకుండా అట్లే ఉండేవే నాయనా అన్నాడు సీనయ్య. ఇద్దరి మాటలు విన్న వెంకటాద్రి ఆ అనలేదు, ఊ అనలేదు. మనసు నిమ్మలంగా ఉంటే కదా ఒంటికి తిండి సహించేది అనే భావనతో కొడుకు కోడల వైపు చూశాడు. ఆ చూపులు తెలిసినవే కాబట్టి
ఏమీ మాట్లాడకుండా భార్యాభర్తలు ఆఫీస్కు వెళ్ళిపోయారు. కొడుకు కోడలు వెళ్ళగానే వెంకటాద్రి మెల్లగా లేచాడు. ఇంటి వెనక ప్రహారీ గోడ దగ్గరికి నడిచాడు. గోడ మూల కుప్పగా ఉన్న ఎండిన ఆకులు తొలగించాడు. అక్కడ దాచిన బీడీలు, అగ్గిపెట్టే తీసుకున్నాడు. మంచం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అగ్గిపుల్ల వెలిగించి బీడీ ముట్టించుకున్నాడు. బీడీ పొగ గుండెల్లోకి తృప్తిగా పీల్చసాగాడు. పొగ వచ్చి గుండెను కొట్టడంతో దగ్గు వచ్చింది. కై కై అన్నాడు. ఆ దగ్గును లెక్క చెయ్యకుండా బీడీ తాగుతూ ఉంటే వంకాయలు, బెండకాయలు, టమాటాకాయలు అంటూ తోపుడు బండివాడు ఇంటి ముందుకు వచ్చాడు. ఆ పిలుపు విని పక్కింటి దీప్తి బయటికి వస్తూ, ఏమి తాత, బీడీ జోరుగా తాగుతున్నావు? కొడుకు కోడలు ఇంట్లో లేరనా అంది. వెంకటాద్రి మాట్లాడలేదు. కూరగాయలు తీసుకుని దీప్తి తిరిగి వచ్చేసరికి వెంకటాద్రి బీడీ తాగడం పూర్తి చేసి మౌనిలా కూర్చున్నాడు. టిఫిన్ తిన్నావా తాత అడిగింది దీప్తి యథాలాపంగా. ఊహు అన్నాడు వెంకటాద్రి. ఏమి తాత మాట్లాడవు? ఒంట్లో బాగాలేదా? కాస్త జాలిగా అడిగింది. ఒంట్లో బాగానే ఉంది, మనసుకే రోగం వచ్చింది. గొంతులో నరాలకు మాత్రమే వినబడేటట్లు మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న పాత్ర చూశాడు. దాని మూత తీశాడు. 3 ఇడ్లీలు కనిపించాయి. ఒకటి తీసుకుని ప్లేట్లో పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న చట్నీ వేసుకున్నాడు. సగం ఇడ్లీ తిన్నాడు. మిగిలిన సగం పడవేయడం ఇష్టం లేక ఇంటి ముందున్న కాంపౌండ్ గోడ మీద పెట్టాడు. కాకి మళ్లీ వస్తే తింటుందని. హాల్లోకి వచ్చాడు. సోఫాలో కూర్చున్నాడు. అటూ ఇటూ కదిలాడు. ఎదురుగా ఉన్న టీవీ భూతంలాగా కనిపించింది. ఆ భూతంలో ఏ దెయ్యం కనిపిస్తుందో అని పక్కనే ఉన్న రిమోట్ తీసుకున్నాడు. అందులో ఉన్న గుర్తుల్లో ఏది నొక్కాలో తెలియక ఏదో ఒకటి నొక్కాడు. చెడ్డీలు మిడ్డీలతో అంగంగ ప్రదర్శన చేస్తున్న బొమ్మలు కనిపించాయి. తూతూ అన్నాడు. మళ్లీ ఏదో సంఖ్యను నొక్కాడు. బొమ్మలు మాయమయ్యాయి. కాసేపు సోఫాలో అలాగే కూర్చున్నాడు. హాల్ 4 దిక్కులకు చూశాడు. టీవీ పక్కన ఉన్న రేడియో కనిపించింది. హరికథ, బుర్రకథ ఏమైనా వస్తాయేమో అనుకున్నాడు. రేడియో ఆన్ చేశాడు. ఖాళీ డ్రమ్మును రాళ్లతో విసిరి కొట్టినట్టు సినిమా పాట వినిపించింది. వెంటనే ఆఫ్ చేశాడు. సోఫాలో నుంచి పైకి లేచాడు. ఇంటి ముందుకు వచ్చాడు. రోడ్డు వైపు చూశాడు. బస్సులు కనిపించాయి. కార్లు కనిపించాయి. మోటార్ సైకిళ్లు, ఆటోలు శరవేగంతో దూసుకుపోవడం చూశాడు. కాలినడకన వెళ్లే జనాన్ని చూశాడు. వెళ్లే వాళ్ళని నిలిపి మాట్లాడాలనిపించింది. వెంటనే నాకు మాటలు రావు కదా, నేను మాట్లాడకూడదు కదా అనే ఆంక్షలు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. రోడ్డు మీద పరిగెత్తిపోదామా అనుకున్నాడు. పరిగెత్తితే పిచ్చి పట్టిందని జనం వెంటపడతారేమో అనుకున్నాడు. మనసు పరిగెత్తమని చెప్పినా దేహం ఒప్పుకోదులే అనుకున్నాడు. ఓరి భగవంతుడా, నాలాటోడు ముసలే అయ్యేదాకా బతక్కూడదు, వయసులో ఉన్నట్లే చచ్చిపోవాలా అనుకున్నాడు. రోడ్డు వైపు సాగుతున్న చూపులు ఇంటివైపు మళ్లించుకుని మెల్లగా నడిచాడు. ముందు రూంలో ఉన్న మంచం మీద నడుం వాల్చాడు. చూపులు ఇంటి కప్పుకు తగిలించాడు. కళ్ళ కొలుకుల నుంచి 4 చుక్కలు అటు 2 ఇటు 2 చెక్కిళ్ల మీద పరిగెత్తాయి. నిట్టూర్పులు కొనసాగాయి. అవి మనసును వేడెక్కించాయి. పలచని కన్నీళ్లతో వేడెక్కిన మనసును తడుపుకుని గతాన్ని పలకరించాడు. కోట్ల సంఖ్యలో ఉన్న ఆకలి బతుకుల్లో భారత పౌరుడిగా వెంకటాద్రి కూడా పుట్టాడు. ఆకలి వాసంలో 100 ఋతువులు కరిగిపోయాయి. కూలి జీవితంలో ఎన్నో ఏళ్లు సమసిపోయాయి. అమ్మా నాన్నలో ఆస్తి ఇవ్వకపోయినా ఒక ఆశ మాత్రం వెంకటాద్రికి వరంగా ఇచ్చారు. తండ్రి మరణిస్తూ పక్కనే ఉన్న 4 ఏళ్ల మనవడు సీనయ్యను దగ్గరికి తీసుకుని, ఒర్యా ఎంగిటాద్రి, అచ్చరాలు రాక మన బతుకులు ఇట్లా తగలడిపోయినాయి. నా మనవడికి 4 గీతలు నేర్పించు అన్నాడు. తల్లి చనిపోతూ 10 ఏళ్ల సీనయ్యను చూస్తూ, బిడ్డ ఎంగిటాద్రి, నా మనవన్ని కలకటేరుని సెయ్యల్ల చూడు అంది. తల్లిదండ్రుల ఆశను వెంకటాద్రి గుండెలో నిలుపుకున్నాడు. చెమట చుక్కతో సీనయ్య చదువును పెంచి పెద్ద చేశాడు. కలెక్టర్ను చెయ్యలేకపోయినా ఓపాటి ఉద్యోగస్తుణ్ణి చేశాడు. కొడుకు సీనయ్య చెప్పా పెట్టకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నొప్పి పడకుండా చల్లగా బతకండి అని దీవించాడు. మీ అమ్మాయి గాని బతికుంటే ఎంత సంతోషపడిందేదో అని కన్నీళ్లను పంచెతో తుడుచుకున్నాడు. కోడలు సుకన్య కూడా ఉద్యోగస్తురాలని తెలుసుకుని చల్లనీళ్లకు వేడినీళ్లు తోడనే అనలేదు. కొడుకు బతుకు చల్లగుంటాదిలే అనుకున్నాడు. కొత్త దంపతులు కాస్త పాతపడగానే కొడుకు కోడలు దగ్గరికెళ్లాడు. తనంతట తాను కాదు,
కొడుకు బలవంతం మీద పల్లె విడిచి పట్నం చేరుకున్నాడు. పల్లెను విడిచి వెళ్లేటప్పుడు తల్లిని కోల్పోయినంత బాధపడ్డాడు. కొడుకు కోడల దగ్గర కొంతకాలం బతుకు బాగానే సాగింది. ఆ తర్వాత అడ్డం తిరిగింది. ఇల్లు చక్కగా ఉంది. ఇంట్లో టీవీ ఉంది, రేడియో ఉంది, DVD ప్లేయర్ ఉంది, డైనింగ్ టేబులు, ఖరీదైన సోఫా, అన్ని హంగులు ఉన్నాయి. వెంకటాద్రికి తృప్తి లేదు. ఏదో కోల్పోయిన బతుకు. గుండెలో కొతుకు, గొంతులో కొతుకు, మనసులో కొతుకు, మనిషి అంతా కొతుకే. సన్నబియ్యం అన్నం ఉంది, ముద్దపప్పు ఉంది, రసం ఉంది, గడ్డ పెరుగు, ఆవు నెయ్యి, చికెన్ వేపుడు, మటన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. వెంకటాద్రికి తినబుద్ధి కాలేదు. ఇరుగు జనం, పొరుగు జనం, ఇంటి ముందు జనం, ఇంటి వెనక జనం, వీధుల నిండా జనమే. మాట్లాడేవాళ్లు కరువైనారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. బయట వాళ్ళు మాట్లాడకపోయినా కొడుకు కోడలు మాట్లాడితే చాలే, వాళ్లతో తను మాట్లాడితే చాలే అనుకున్నాడు. వాళ్ళు ఆ అన్నారు, ఊ అన్నారు. అన్నం తిన్నావా, తింటావా అన్నారు తప్ప మనసుకు దగ్గర కాలేదు. కొడుకు ఇంటికి రాగానే కాసేపు మాట్లాడాలని వెంకటాద్రి చాలాసార్లు ఆశపడ్డాడు. తిని పడుకో పోనాయనా, నాకు పని ఉంది అన్నాడు కొడుకు సీనయ్య. ఏంది సీనయ్య సంగతి అని అడిగితే, నీకెందుకు సీనయ్య కసరించుకున్నాడు. నువ్వన్నా చెప్పమ్మా అని కోడలు సుకన్యను అడిగితే, నీకెందుకు చెప్పినా నీకు అర్థం కాదులే, ఉడతకెందుకు ఊర్లో పెత్తనం అంది సుకన్య. మూగ భాష, మౌనవ్రతం. వెంకటాద్రికి దిక్కుతోచలేదు. నాయనా సీనయ్య, నాకు పొద్దు పోలేదురా, మన ఊరికి పోతా అడిగాడు వెంకటాద్రి. ఎందుకు? అక్కడ ఉన్న నిధులు దొంగలెత్తుకుపోర్లే అన్నాడు సీనయ్య. ఆ నిధులే ఉంటే మీ డాడీని తాళ్లతో కట్టి పడేసినా నిలవడు, తెంపుకుని పారిపోయేవాడు. అక్కడికెళ్ళి ఏం భోంచేస్తాడో దీర్ఘం తీస్తూ అంది సుకన్య. వెంకటాద్రికి గుండెని రాయితో గుద్దినట్టు అనిపించింది. మనసును ముళ్లతో కుచ్చినట్లయింది. నోట్లో సమాధానం లేక మౌనాన్ని కొనసాగించాడు. రోజులు బరువుగా దొర్లుతున్నాయి. వెంకటాద్రి మౌనవ్రతం కొనసాగుతూనే ఉంది. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్లగానే ఇంటికి తాళం వేసుకుని రోడ్డు మీదకు వచ్చి నిలబడుతున్నాడు వెంకటాద్రి. వెంకటాద్రి వేషభాషలు చూసి, కూలీ వస్తావా, ఈ లగేజ్ తీసుకుని వస్తావా ఓ షోకిల్లా రాయుడు అడిగాడు సెల్ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ. యాటికి నాయనా అడిగాడు వెంకటాద్రి. అదుగో అక్కడ కనిపించే షాపు దగ్గరికి. వస్తాను. కూలీ ఎంత ఇవ్వమంటావు? వెంకటాద్రి మాట్లాడలేదు. కూలీ రేటు చెప్పలేదు. లగేజ్ తీసుకున్నాడు. గడ్డి మోపులు, కట్టెల మోపులు, మూటలు మోసిన అనుభవంతో లగేజ్ ఎత్తి నెత్తిమీద పెట్టుకున్నాడు. 4 అడుగులు నడిచాడు. చూసింది పక్కింటి సుచరిత. ఏం తాత, నీ కొడుకు కోడలు నిన్ను కూలికి పంపిస్తున్నారా? ఇద్దరికీ వచ్చే జీతాలు సరిపోలేదంటావా ఎగతాళిగా అంది. అయ్యో, వాళ్ళకేమి తక్కువైందా తల్లి, నాకే పొద్దుపోక ఈడ నిలబడుకుని ఉంటే ఈ అప్ప పిలిచినాడు. ఊరికే ఏంటి కుండల్లలే అని మోసుకుని పోతాండా, నీకు పుణ్యం ఉంటాది, మా వాళ్లకు చెప్పొద్దు తల్లి అంటూ ముందుకు సాగాడు. ఓల్డ్ మ్యాన్, ఇదిగో మనీ 10 రూపాయలు ఇవ్వబోయాడు లగేజ్ యజమాని. వెంకటాద్రి వెనక్కి జరుగుతూ, డబ్బుల కోసం మోసుకుని రాలా నాయనా, నువ్వు నాజుగ్గా ఉన్నావు కదా, ఈ బరువు మొయ్యలేవని తీసుకుని వచ్చినా అన్నాడు వెంకట్రావు. తిరిగి ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ, నా ఊళ్ళో చేసినట్టే ఈడ కూడా నలుగురికి సాయపడితే నాకు పొద్దుపోతాదిలే అనుకున్నాడు. ఆ రోజు ఆదివారం. సుకన్య ఇంట్లోనే ఉంది. ఏదో పని మీద పక్కింటి సుచరిత దగ్గరికెళ్ళింది. మాటల సందర్భంలో, మీకేమిలేండి సుకన్య గారు, 3 శాలరీసు అంది సుచరిత వక్రత ధ్వనింపచేస్తూ. 3 శాలరీసా? మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదండి చూపులతో క్వశ్చన్ మార్క్ చక్కి అడిగింది సుకన్య. వెంకటాద్రి దినచర్య చెప్పింది సుచరిత. అంతే. సుకన్య ముక్కుపుటాలు అదిరాయి. కళ్లల్లో ఎర్రచారలేర్పడ్డాయి. నిప్పుల వాగులో ఇంటికి వచ్చింది. నైపర్స్ దగ్గర మా పరువు తీస్తున్నాడు. ఇప్పుడు తమరికేమి తక్కువైంది? అంత గతిలేక చస్తున్నావా? లేకి బతుకు, దరిద్రం మనిషి అంటూ వెంకటాద్రిపైన విరుచుకుపడింది. ఏంటి సుకన్య, ఏంటి విషయం? మా నాయన ఇప్పుడు చేసిన తప్పేంటి? సీనయ్య అడిగాడు. ఇప్పుడు మూటలు మోస్తూ మనకి సంపాదించి పెడుతున్నాడు. రేపు ముష్టి ఎత్తుకుని వచ్చి మనకి తిండి పెడతాడు. ముష్టి పదాన్ని నొక్కి చెప్పింది. కాస్త అర్థమయ్యేట్టు చెప్పు సుకన్య ఆత్రం ఆశ్చర్యంతో అడిగాడు. జరిగిన సంగతి చెప్పింది. సీనయ్య కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తండ్రిని తదేకంగా చూశాడు. ఆ చూపులో కోపం లేదు, అసహ్యం లేదు,
కరుణ ఉంది. గుండె తడి చేసుకుని వెంకటాద్రి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు నీకేమి తక్కువైంది నాయనా? ఇన్నాళ్ళు కష్టపడినావు, ఇప్పుడు సుఖంగా ఉండొచ్చు కదా తల్లి మనసుతో చెప్పాడు. లేదు సీనయ్య, కూలి చెయ్యలా, డబ్బులు తీసుకోలా, మన ఊళ్ళో చేసినట్టే నలుగురికి సాయం చేస్తాండా పసిబిడ్డలా చెప్పాడు. ఇక నుంచి నువ్వు రోడ్డు మీదకెళ్ళడానికి వీల్లేదు అంది సుకన్య. ఆర్డర్ వేసింది. వెంకటాద్రి తల ఊపాడు. సీనయ్య శ్రోత అయ్యాడు. కోడల ఆజ్ఞను శిరసా పాటించి రోడ్డు మీదకి పోవడం మానేశాడు వెంకటాద్రి. ఇరుగు పొరుగుతో వాళ్ళకి తీరిక ఉన్నప్పుడు కాలక్షేపం కోసం కబుర్లు చెప్పాడు. వంశ చరిత్రలు, జీవిత చరిత్రలు చెప్పాడు. విన్నవారు ఊరుకుండలేదు. వీధికంతా చెప్పారు. ఏమండి సుకన్య గారు, మీ మామగారు కట్టెలు కొట్టి మూటలు మోసి కడుపు ఎండగట్టుకుని మీ వారిని చదివించారటగా. పట్టుదల ఉంటే పేద కూడా రాజు కావచ్చని నిరూపించారు. మీ మామగారు చెప్పిన మాటలన్నీ రాసుకుంటూ పోతే పెద్ద కూలి పుస్తకం అవుతుంది సుమండి ఇరుగు పొరుగు హేళనగా అన్నారు. ఆ చులకన భావం నుంచి తప్పించుకోవటానికి 10 ఏళ్లలో 8 అద్దె ఇళ్లు మారారు. ఎక్కడికి పోయినా ఇదే తంతు కొనసాగడంతో వెంకటాద్రిని కొన్నాళ్లు ఇంట్లోనే పెట్టి తాళం వేసుకుని పోయారు. ఇక బయటికి పోడులే, ఇక చెప్పుకోవడానికి ఏం మిగిలిందిలే అని నమ్మకం కాస్త కుదిరిన తర్వాత ఇంటికి తాళం తొలగించారు. అయినా ఎవరితోనూ మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు కొడుకు కోడలు. గతం పుస్తకంలోని చివరి పుటను జ్ఞాపకాల దొంతర్లతో వెంకటాద్రి చదవడం పూర్తి చేసే సమయానికి కొడుకు కోడలు వచ్చారు. వాళ్ళు వచ్చిన కాసేపటికి స్కూల్కి వెళ్లిన మనవడు సుధీర్ వచ్చాడు. ముగ్గురూ మాట్లాడుకున్నారు. సుధీర్ చెప్పిన ముద్దు ముద్దు మాటలు సీనయ్య విన్నాడు. సీనయ్య చెప్పిన మాటలు కళ్ళు పెద్దవి చేసి సుధీర్ విన్నాడు. తండ్రి కొడుకుల మాటలతో శృతి కలుపుతూ సుకన్య మాట్లాడింది. ముగ్గురు మధ్య మధ్యలో ఆనందంగా నవ్వుకున్నారు. వాళ్ల మాటలు, ఆ నవ్వులు వెంకటాద్రి మౌనంగా విన్నాడు. చీకటి పరుచుకుంది. దాన్ని తొలగించుకుని వెలుతురు కూడా వచ్చింది. సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న సీనయ్య దగ్గరికి వచ్చాడు వెంకటాద్రి. టిఫిన్ తినిపో నాయనా సీనయ్య అన్నాడు. తిందురా మామా సుకన్య అంది. వద్దు తల అడ్డంగా ఊపుతూ వెంకటాద్రి ఇద్దరికీ సమాధానం చెప్పాడు. మరేమిటి అన్నట్టు చూశాడు సీనయ్య. నేను మా ఊరికి పోతా స్థిరంగా చెప్పాడు వెంకటాద్రి. అక్కడికి పోయి ఏమి చేస్తావు? బతుకుతా. ఇప్పుడు చచ్చిపోయినావా? కాస్త కోపంగా అన్నాడు సీనయ్య. వెంకటాద్రి మాట్లాడలేదు. మౌనంగానే నిలబడుకున్నాడు. అది కాదు నాయనా, ఏదో చెప్పబోయాడు సీనయ్య. వద్దు నన్ను మాట్లాడనీరా. చెప్పు అన్నట్టు చూశాడు సీనయ్య. నిన్ను ఒకసారి దసరా పండగ నాడు హరికథ కాటికి తీసుకుని పోయింటి, గుర్తు ఉండాదా? ఉంది. హరిదాసు హరికథలో పిట్టకథ చెప్పుతూ కోరిక 3 రకాలుగా ఉంటాది. దోగాడే పసిబిడ్లకు మోకాళ్లలో ఉంటాది. ఇడిత్తే పరిగెత్తాలని చూస్తారు. వయసులో ఉండేవాళ్లకు నడుంలో ఉంటుంది. అందుకే కోర్కెలు గుర్రాల మాదిరి ఆ వయసులో పరిగెత్తుతాయి. ఇక ముసిలోళ్లకు కోరిక అంటే కామం నోట్లో ఉంటాది. సందు సిక్కితే చాలు మాట్లాడాలని చూస్తారు. ఇప్పుడు నేను ముసిలోన్ని కదా నాయనా. నా కొడుకుతో, నా కోడలతో, నా మనవనితో నోరారా మాట్లాడాలని కోరిక ఉంటాది. నా కట్టం, నా చెమట, ఆ చెమటతో ఎదిగిన నిన్ను గురించి, నీకు జత కూర్చిన నా కోడల గురించి నలుగురికి చెప్పుకుని సంతోషపడాలని నాకు ఆశగా ఉంటాది. కానీ మీరు నా నోరు నొక్కేసినారు, నా మనసు పిసికేసినారు, నా కాలు చెయ్యి విరిసేసినారు, నన్ను సిలుంపట్టిన ఇనుప వస్తువుని చేసినారు. నాయనా సీనయ్య, హరిదాసు 3 రకాల కామం సంగతే చెప్పినాడు. ఇప్పుడు నేను 4వ రకం కామం గురించి చెబుతా ఇను. కట్టజీవి చెమటబొట్టులో కూడా కామం ఉంటాది. బొందిలో ఊపిరి ఉన్నంత కాలము అది పని చెయ్యాలనుకుంటాది. పని చేత్తానే ప్రాణం ఇడవాలనుకుంటుంది. నా కాలు చెయ్యి ఇంగా పడిపోలా, అంతో ఇంతో ఆడతాండాయి. నా ఊరికి పోతా. నన్ను కనీ సాకిన నా తల్లి కాటికి పోతా. యాదా ఒక పని చేసుకుంటూ నలుగురితో మాట్లాడుకుంటూ బతుకుతా అంటూ చేతి సంచి తీసుకుని గుమ్మం దగ్గరకొచ్చాడు వెంకటాద్రి. వెంకటాద్రి బయలుదేరడం చూసి, తాతయ్య మళ్ళీ ఎప్పుడొస్తావు అంటూ మనవడు సుధీర్ అల్లుకుపోయాడు. చెప్పు, వాడు అడుగుతున్నాడు కదా అన్నాడు సీనయ్య తండ్రిని పంపడం ఇష్టం లేక. వానికి కాదు, మళ్ళా నీకే చెబుతాండా ఇను నాయనా. నీకు ఒక కొడుకున్నాడు, పెరిగి పెద్దవాడవుతాడు. ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు, అప్పటికి ముసలివాడవుతావు.
నా కట్టం నీకు రాకుండా చూసుకో తండ్రి. ఇవి శాపం కాదు బిడ్డా, ఈ తండ్రి ఇచ్చే వరం అనుకో అంటూ ఇంటి గుమ్మం దాటాడు వెంకటాద్రి. ఉండు నాయనా, బండిలో డ్రాప్ చేస్తా, బస్ ఎక్కిస్తా సీనయ్య అచేతనంగా అన్నాడు. వద్దు సీనయ్య, నేను నడసక సానా కాలం అయిందది అన్నాడు వెంకటాద్రి. గేటు తీసుకుని బయటికి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చాడు. జనంలోకి వచ్చాడు. మనుషుల్లోకి వచ్చాడు. ఇరుకు గదిలో నుంచి విశాలమైన ప్రపంచంలోకి వచ్చాడు. వస్తూ వస్తూ నాకిప్పుడు మాటలొచ్చినాయి, కాళ్ళొచ్చినాయి, రెక్కలొచ్చినాయి అనుకున్నాడు. గట్టిగా మాట్లాడుకున్నాడు. ఒంట్లో సత్తువునంతా కాళ్లలోకి కూడదీసుకుని అడుగులు పారచాపుతూ సాగే పొద్దులాగా, వీచే గాలిలాగా, ఎగిరే పక్షిలాగా ముందుకు నడిచాడు. కథ సమాప్తం.